సెకండ్ కంటెస్టెంట్ కళ్యాణ్ పడాల. ఈ పేరు మీ అందరికి ఎంత కాలం గుర్తుండుతో నాకు తెలీదు. నాకు మాత్రం ఒక 5 డేస్‌లో తెలుగు 2 రాష్ట్రాల ప్రజలు ఎప్పటికి మర్చిపోలేరు. ఇలాంటి కంటెస్టెంట్‌ని 'బిగ్ బాస్' కూడా తేలేదు మళ్ళీ. ఇలాంటి కంటెస్టెంట్ 'బిగ్ బాస్' చరిత్రను తిరగరాయబోతున్నాడు. స్టార్టింగ్ 3 వీక్స్ ఒక సెలబ్రిటీ వెనక పడ్డాడు. అండ్ ఒక యాక్టర్ వెనక పడ్డాడు. ఒక యాక్టర్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నాడు. ఆ అమ్మాయికి ఇష్టం లేకున్నా కూడా ఆ అమ్మాయి మీద చేతులేస్తున్నాడు. ఏదేదో చేస్తున్నాడు. కంటెస్టెంట్ వచ్చి కూడా తనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే కూడా తన ప్రేమ, తన ఫ్రెండ్‌షిప్ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు మామ. నేను జెన్యూన్ కంటెస్టెంట్ అనడానికి అదొక ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్‌దొచ్చేసి చాలా మంది అండ్ ఆర్మీతో సింపతి ఓట్లు పడుతున్నాయంటారు. కానీ నిజంగా చెప్పండి మామ, 'బిగ్ బాస్' ఈరోజు 100వ రోజు. ఏ రోజైనా నేను ఆర్మీని, నేను మిలిటరీని అని గర్వంగా చెప్పుకున్నాడా? తను చెప్పుకొని సింపతితో ఓట్లు వేపించుకునే హక్కు తనకుంది. ఆ ట్రిక్ కూడా తను ఉపయోగించు. కానీ ఏ రోజు తను ఉపయోగించలేదు. తనకు అవసరం కూడా రాలేదు. చాలా మందికి ఇది చెప్పాల్సిన విషయం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ రోజైనా మీకు కటింగ్ మిలిటరీ కటింగ్ కనిపించిందా? 100 రోజుల కాలం బిగ్ బాస్‌లో. అందుకే మామ మనం సక్సెస్ అవ్వాలంటే మన హార్డ్ వర్కే సరిపోదు. మన డిసిప్లిన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ కంటెస్టెంట్ నుంచి అదే నేర్చుకోవచ్చు మనం. నేర్చుకొని కూడా అండ్ నెక్స్ట్‌దొచ్చేసి ఏ యాక్టర్ అయితే ట్రోల్ చేసినారో, ఏ యాక్టర్‌నైతే లవ్ చేసినారో, అందరూ ట్రోల్ చేసినారో, టికెట్ ఫినాలే టాస్క్ గెలిచిన తర్వాత అదే యాక్టర్ చేతులెత్తి సలాం పెట్టింది మామ. ఒకసారి మీ ఊహే వదిలేస్తున్నా మరి కళ్యాణ్ ఏ రేంజ్‌లో గేమ్ ఆడుతాడు, ఏ రేంజ్‌లో ఉన్నాడు. అండ్ నిజంగా ట్రోల్ చేసే ప్రతి ఒక్కరికి చెప్తున్నా కామన్ మ్యాన్ సెలబ్రిటీ కన్నా తక్కువ కాదు అనడానికి ఒక ఎగ్జాంపుల్. 'బిగ్ బాస్' ఎంత కాలం ఉన్నా కూడా ఇలాంటి కామన్ మ్యాన్‌ని తేలేము మామ. జెన్యూన్ కామన్ మ్యాన్. ఇక్కడ ఏదనిపిస్తే అదే చెప్తాడు. అండ్ కోపం ఉండదు. అండ్ ఎంటర్‌టైన్ చేస్తాడు. ఒక మనిషిని అంత ఈజీగా బాధ పెట్టడు. చాలా మంది తనకి ఎంత నెగటివిటీ వచ్చినా కూడా అవల్ల మనసులో పెట్టుకొని ఏది బయటికి ఇవ్వకుండా తన గేమ్ ఏంటి? తనకొచ్చిన ప్రాసెస్ ఏంటి? తనకొచ్చిన స్థాయి ఏంటి? ఏ స్థాయి నుంచి వచ్చాడు? దేనికోసం వచ్చాడు? అవల్ల మనసులో పెట్టుకొని ఈరోజు విన్నర్‌కి జస్ట్ ఒక్క మెట్టు దూరం ఉన్నాడు మామ. తెలుగు ప్రజలు నాకెందుకు ఇష్టమంటే దీనికే మామ. ఒక్కసారి ఇష్టపడ్డారంటే ఆ ప్రేమ ఎప్పటికి పోదు. గత 3 వీక్స్ స్క్రీన్ ప్లే లేదు. గేమ్స్ లేవు. అసలు నామినేషన్‌లోనే లేడు. కానీ అలాంటి కంటెస్టెంట్ 'బిగ్ బాస్' చరిత్రను ఎందుకు తిరగ రాస్తున్నాడు అంటే 3 వీక్స్ నామినేషన్‌లో లేను కూడా స్క్రీన్ ప్లే లేకున్నా కూడా ఈరోజు విన్నర్ మెటీరియల్‌లో టాప్‌లో వెళ్తున్నాడంటే అది మన తెలుగు ప్రజల ప్రేమ, మీరు చూపెట్టే ప్రేమ. బట్ ఇలాంటి ప్రేమ 'బిగ్ బాస్' హౌస్‌లోనే కాదు రియాలిటీ లైఫ్‌లో కూడా కళ్యాణ్ గారు చూపెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరికి నేను చెప్పేదొకటే వోట్ ఫర్ యూ కళ్యాణ్. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేద్దాం. 'బిగ్ బాస్' కంటెంట్ కోసం నా దాంట్లోనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ గైస్.